వాసుదేవాయ. ఆహా, నా చిన్నతనంలో భక్త ప్రహ్లాదుడు అనే సినిమా వచ్చింది. అది నటీనటులు నటించారు. హిరణ్యకశిపుడుగా ఎస్విఆర్ గారు, శ్రీదేవి గారేమో భక్త ప్రహ్లాదుడు క్యారెక్టర్లో చేశారు. చాలా అద్భుతమైన కళాఖండం అది. అది చాలా బాగుంటుందన్నమాట. ఆ కళాఖండంలో కొన్ని అంటే మనకి ఏదైతే లోపం ఉంటుందో, ఏదైతే మనకి పూర్తిగా చూడలేదు అన్న లోపం ఉంటుందో, ఆ లోపం కనపడకుండా తీశారు సినిమా 'నరసింహావతార్' అనే 3D యానిమేటెడ్ మూవీ. అది 2Dలో కూడా వచ్చింది. అశ్విన్ కుమార్ గారు డైరెక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ 'నరసింహావతారాన్ని' మీరు చూపించిన విధానం కానీ, ఆ రాక్షసులు చేసే అకృత్యాలను చూపించిన విధానం కానీ, వారిని ఎలా మట్టుపెట్టారో, ఈ విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి భూమిని కాపాడటం కానీ, అదైతే ఏమి లేక నరసింహస్వామి అవతారం ఎత్తి ఆహా ఏమి ఆ ఉగ్ర స్వరూపం, ఆ హిరణ్యకశిపుడిని చంపుతున్నప్పుడు ఆ ఉగ్ర స్వరూపం, ఆ ఉగ్రత్వం చూపించిన ఆ తీరు అమోఘం, ప్రశంసనీయం, అఖండం, అజేయం. అదే సమయంలో భక్త ప్రహ్లాదుడు వెళ్ళి ఎప్పుడైతే స్వామిని శాంతపరచడానికి వెళ్తారో అప్పుడు చూపించినటువంటి కరుణ, వాత్సల్యం, ఆహా చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు సుమి. ఇటువంటి సినిమాలో మీరు మరిన్ని తీయాలని, మన సాంప్రదాయాలని మీరు కళ్ళకి కట్టినట్టుగా ఇట్లా చూపించాలని, మన చరిత్రని కోరుకుంటున్నాను. అశ్విన్ కుమార్ గారు, నాది ఒక రిక్వెస్ట్ అండి. ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు మన దేశ యొక్క చరిత్రని, మనకి స్వాతంత్రం తేవడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంత పోరాటం చేశారో వారి జీవిత చరిత్రని, అంటే సుభాష్ చంద్రబోస్ గారైతే ఏమి, భగత్ సింగ్ గారైతే ఏమి, అలా ప్రతి ఒక్క యోధుడి జీవిత చరిత్రని 3Dలో తీస్తారని, తీయమని అర్థిస్తున్నాము. మేము ప్రతి భారతీయుడు కూడా మీకు సపోర్ట్ చేస్తారండి, చూస్తామండి, ఆదరిస్తాము. దానిలో మీకు ఎటువంటి సందేహం వలదు. మీరు చాలా అద్భుతంగా తీశారండి ఈ 'నరసింహావతార్' అనే సినిమా. థ్యాంక్ యూ. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.